హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనం పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ దగ్గర జరిగే నర్సరీ మేళాకి వచ్చేసామండి. సో ప్రతి సంవత్సరం మనకి నర్సరీ మేళా జరుగుతుంది. సో ఈ ఇయర్ మనకి 1 ఫిబ్రవరి నుంచి 5 ఫిబ్రవరి వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ దగ్గర మనకి ఈ నర్సరీ మేళా జరుగుతుంది. సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుండి 9 PM వరకు ఓపెన్ ఉంటుంది. సో ప్లాంటింగ్ మొక్కలు పెంచుకునే, మొక్కలంటే ఇష్టం ఉండే ప్రతి ఒక్కరూ ఈ మేళాని విజిట్ చేయడానికి ట్రై చేయండి. మీకు చాలా రకాల ఐడియాస్ వస్తాయి. అలాగే మీకు ఏవైనా మొక్కలు పెట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వెళ్తే మీకు అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి. బోన్సాయి ప్లాంట్స్ కానీ, అలాగే సక్యులెన్స్ కానీ, డెకరేషన్ ఐటమ్స్, అలాగే టూల్స్, మనకి ప్లాంటేషన్కి సంబంధించిన టూల్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ ఏవైనా సరే ప్రతి ఒక్క దాని మీద మీకు అవగాహన వస్తుందండి. సో మీకు ఏదైనా కావాలి అనుకుంటే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఐడియా లేకున్నా సరే మీకు అక్కడ వెళ్తే మీకు చాలా రకాల ఐడియాస్ వస్తాయి. సో లేట్ చేయకుండా మనం ఈరోజు నర్సరీ మేళా ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం పదండి. దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇవి చామంతి మొక్కలండి. సో చూసారు కదా ఎన్ని డిఫరెంట్ కలర్స్ అండ్ వెరైటీస్ ఉన్నాయో. సో చాలా రకాల కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో సైజెస్ బట్టి డిఫరెంట్ ప్రైస్ రేంజ్ ఉంది. చిన్నవి అయితే 600, పెద్దవి అయితే 1000 ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. చాలా కలర్స్ ఉన్నాయి. కన్నులకి పండుగలాగా ఉంది. సో ఈ చామంతి పూలు ఏవి తీసుకున్నా 50 రూపీస్ అంట అండి. సో ఇవి వచ్చేసి బోన్సాయి మొక్కలండి. సో బోన్సాయి మొక్కలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ స్టాల్ని విజిట్ చేయండి. సో ఎలా కేర్ తీసుకోవాలి, ఎలా చూసుకుంటే మనకి బాగా పెరుగుతాయి అనేది అక్కడ మనకి బోన్సాయి ఆర్టిస్ట్ ఉన్నారు. సో వాళ్ళ మాటల్లో ఎలా కేర్ తీసుకోవాలో తెలుసుకుందాం పదండి. I am Shomik Das and a bonsai artist. You can find me by the name of Shomik Das. How to take care of these bonsais? First of all, they are very hardy plants. Don't be afraid. Just treat them like a normal plants. You have to monitoring the water. If the weather is too hot, then you require daily watering and keep them in the sun or a semi-shade areas. Depend on plants to plants, varieties to varieties. And time to time you have to prune them like this. If they have a shape, if their shapes are disordered, like out of shape, you have to prune them to maintain that shape. And wiring, there are 2 or 3 techniques through which you can maintain this plant forever. Through wiring and through pruning, you can give any shape to maintain them. And somebody asked me what is the lifespan of those bonsais. The lifespan is it depends on how do we care. It's totally depend upon you. How do you take care? If their lifespan I'm talking about, they can live like a normal plants. Trees, I'm talking about trees. Some are at the age of 70, 80, 100, more than 200 years also. And it's totally depend. And you, if you are a good plant caretaker, so your next generation can have achieved these plants and they can also enjoy this thing. And they can donate these plants to your next generation. The best examples in Japan, there are 4 or 5 generations of people are working on those potted bonsai plants. That's all. Thank you. విన్నారు కదండి. సో గార్డెన్కి రిలేటెడ్ చాలా ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి.
ఇది రేర్ ప్లాంట్స్ ఎక్స్పో అండి. సో రేర్ ప్లాంట్స్, అరుదైన మొక్కలు, ఇక్కడ నిజంగానే అరుదైన మొక్కలు దొరుకుతాయండి. సో మ్యాంగో ప్లాంట్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఇది పాకిస్తాన్ లెమన్ అంట. సో ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ వెరైటీస్ అన్నీ దొరుకుతున్నాయి. అవకాడో, అలాగే చెర్రీస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో డిఫరెంట్ స్టేట్స్లో వాతావరణం వేరే ఉంటుంది, వేరే కంట్రీలో కూడా వాతావరణం వేరేలాగా ఉంటుంది. సో అక్కడ వాతావరణంలో పెరిగినాయి మన వాతావరణంలో పెరుగుతాయా లేదా ఒక్కసారి వాళ్ళనే అడిగి అసలు ఏంటి అనేది తెలుసుకుందాం పదండి. హార్టికల్చర్ ఎక్స్పో అండి ఇది. 15th హార్టికల్చర్ ఎక్స్పో నెక్లెస్ రోడ్ పీపుల్స్ కాలనీ జరుగుతుంది. మా స్టాల్ పేరు రేర్ ప్లాంట్ ఎక్స్పో. ఇక్కడ మన దగ్గర మెయిన్ ఏమంటే ఎక్సాటిక్ రేర్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి సౌత్ అమెరికావి అండి. బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికో ఇలాంటి ప్లేస్ల నుంచి వచ్చినట్టువి. ఇవన్నీ మీరు ఒకసారి నేమ్ చూసుకుంటే వెళ్ళొచ్చు. ఇవన్నీ చాలా ఎక్సాటిక్ ఫ్రూట్స్. ఇవి ఎలా మేము గ్రో చేస్తామంటే సీడ్స్ తీసుకొచ్చాం. మనం సీడ్స్ తీసుకొచ్చి పాలీ హౌస్లో సీడ్స్ గ్రో చేసి మనం పెంచినవి. ఇవి మీకు ఫ్రూటింగ్ రావాలంటే 2.5 years 3 years పడుతుంది. మనం ఆల్రెడీ ఇవన్నీ మన క్లైమేట్లో పెరిగే మొక్కలు మాత్రం తెచ్చాము. ఇంకొకటి ఏమంటే కొన్ని మొక్కలకి మేల్ ఫీమేల్ కావాల్సి వస్తుంది. అలాంటి మొక్కలు మనం పెట్టలే. ఓన్లీ నార్మల్గా గ్రో అయ్యేవి, నార్మల్గా ఫ్రూట్ ఇచ్చేవి, ఎక్కువ రిస్క్ లేనివి, అంటే ఆల్ వెదర్ కండిషన్లో పెరిగే మొక్కలు మనం పెట్టాము. 30 వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. కాఫీ ప్లాంట్ కూడా ఉంది, అవకాడో ఉంది. చెర్రీస్లో నార్మల్గా రెడ్ వస్తుంది, మీద ఆరెంజ్ చెర్రీ ఉంది, బ్లాక్ చెర్రీ ఉంది. మిరాకిల్ ఫ్రూట్ అంటారు ఇది. చూడండి బ్లాక్ చెర్రీ, ఇది బ్రెజిల్ అన్నమాట. విటమిన్ అండి, అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. మీరు గూగుల్ ఆన్ చేసి మల్టీవిటమిన్ ప్లాంట్ అంటే మీకు అన్ని వస్తాయి. డి విటమిన్ తప్ప దీంట్లో అన్ని విటమిన్ ఉంటాయి. మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. దీన్ని మల్టీవిటమిన్ ప్లాంటే అంటారు. గూగుల్లో కొడితే మల్టీవిటమిన్ అనే వస్తుంది. రేర్ వెరైటీ అండి. సపోర్ట్ అది సౌత్ ఆఫ్రికాది. 1 kg ఉంటుంది, kg పైన ఉంటుంది. మ్యామీ సపోర్ట్ అంటారు దీన్ని. మీకు ఇంకా ఫోటోలో కనిపిస్తుంది. చెయ్యి తీసుకోలేదంటే మేము ఆల్ ఓవర్ హైదరాబాద్ డెలివరీ చేస్తాము. లేదంటే మా నర్సరీ ఈసీఐ దగ్గర ఏఎస్ రావు నగర్లో ఉందండి. రేర్ ప్లాంట్స్ ఎక్స్పో అంటారు. ఈసీఐలో ఏఎస్ రావు నగర్. విన్నారు కదండి. సో చాలా రకాలు, చాలా వెరైటీస్. కెటాలియా మేడం ఇది దీనికి సెంట్ అండి. స్మెల్ కూడా వస్తుంది మేడం. దీని రెయిన్ సీజన్లో ప్రాపగేషన్ కూడా చేసుకోవచ్చు. ఇది 2 పిలకలు వస్తాయి. పిలకలు వేరే రెయిన్ సీజన్లో వేరే పార్ట్లో పెట్టుకోవచ్చు మేడం. ఇది రేటు కూడా మంచి రేర్గా ఉంటుంది. కలర్ కూడా రేర్ కలర్ ఉంటుంది. ఇది మన హైదరాబాదు కస్టమర్లు అందరూ కూడా బాగా ఇష్టపడతారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కస్టమర్లు అందరూ కూడా బాగా సహాయపడతారు. ఫాక్ స్టైల్, దీన్ని ఫాక్ స్టైల్ అండి. మాది తణుకు అండి, వెస్ట్ గోదావరి నుంచి వచ్చాం. మా స్టాల్ నెంబర్ 18 and 19 ఫ్లోరల్ ఎసెన్స్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మేము 16 సంవత్సరాలు 2016లో తణుకు వెస్ట్ గోదావరిలో గ్రో చేస్తాం. కస్టమర్లు తీసుకున్నప్పుడు మేము కేర్ ఎలా తీసుకోవాలో అన్నీ చెప్తాం నేను. ఫస్ట్ ఇది ఏంటంటే పాటింగ్ ఉన్నప్పుడు ఇది చాలా ఎంత టైట్గా ఉంటే అంత హెల్తీగా ప్లాంట్ ఉంటుంది. ఇప్పుడు కూడా టైట్గానే పెట్టాలి హస్కీ. ఇది మెడికేటెడ్ హస్క్తో తయారు చేసినది, కొబ్బరి హస్క్తో తయారు చేసినది. దీని రెయిన్ సీజన్లో దీన్ని కూడా ప్రాపగేషన్ చేసుకోవచ్చు. దీనికి వీక్లీ 1 time NPK 20 లీటర్కి 4 grams స్ప్రే చేసుకోవాలి. సెకండ్ వీక్ 13-0-45 లీటర్కి 4 grams స్ప్రే చేసుకోవాలి. థర్డ్ వీక్ మైక్రో న్యూట్రియన్స్ లీటర్కి 2 grams స్ప్రే చేసుకోవాలి. ఇలా రొటేట్ చేసేస్తూ ఉండాలి ఇప్పుడు ఆర్కిడ్.
అలా అయితే మనకు పువ్వు ఈ పువ్వు మొగ్గ వచ్చిన కాడి నుంచి ఇది అయిపోయే వరకు నెల 15 రోజులు 2 రోజులు మొక్క మీద ఉంటుంది అండి. 2 నెలల వరకు ఉంటుంది అండి మొక్క. ఆన్లైన్ ఉంటుంది, లేదంటే మీకు బస్కి ఇవ్వమంటే బస్కి ఇస్తాం. ₹200 అంట. ఇక్కడ హనీ టేస్ట్ చేశానండి. సో ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉంది. లీచీ హనీ కానీ, జామున్ హనీ, అజ్వైన్ హనీ అలా డిఫరెంట్గా ఉన్నాయి. లీచీ హనీ అసలు ఇవి ఏంటి, వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటండి ఇవి? It cannot same plain like commercial honey what you get in the supermarket. Every area honey will have different aroma, different taste according to the flower source. So here we are displaying around 11 varieties of honey from all over India. So once you have tasted the multiflora honey, multiflora means there is no specific flower. So other honey we have is like in this you can see lychee honey, ajwain honey. We also have wild bee forest honey. Like the honey comes from 2 types. One is apiary from the bee boxes, another type is from the forest area what the tribals collect. So we have both type of honey. So this is multiflora honey what you have tasted. This is from the Kashmir area. Acacia is the dominant flower here, and this is sidr honey. Wild jujube is the dominant flower here, and this is jamun honey. Jamun flower is the dominant. It will be slightly bitterish honey, and it's good for diabetic people. పాట్స్ అండ్ మోర్, నిజంగానే మోర్ అండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. బోన్సాయి మొక్కలు ఉన్నాయి, అలాగే డెకరేషన్కి చూసారు కదా.
సో అలా చాలా ఉన్నాయి ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. మనం మట్టిలో కలిపేసి పెట్టేసామంటే కోకోపీట్, అలాగే నీమ్ కేక్ కూడా దొరుకుతుంది. సో అలా చాలా ఉంది, జీవామృతం. సో అలా చాలా ఉన్నాయి, సక్యులెన్స్ ఉన్నాయి. సో డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. Last year we have introduced this one, this design we have introduced for this time, this one and that one. Oh, okay. Yeah, you can use that as for plants or any showpieces. This one is for 3,500, man. 2,450. 450. Okay. One is in golden and other one is this pista green. This one is for 1,200, man. We are having this balcony stands in 2 feet size and 1 feet size, and 2-step stands also we are having in 4 feet, 2 feet and 1 feet. 3 sizes are there. These are wall mountings. We are having in 2 designs.
అండి. సో మనము ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చో డిఫరెంట్ సైజెస్ బట్టి మనం తీసుకెళ్ళి మనం ప్రిపేర్ చేశారంట. 100 రూపీస్కి 250 గ్రామ్స్ ఏమో చెప్పారు. సో ఇవన్నీ స్టాండ్స్ అండి. సో మనకి డిఫరెంట్గా పెట్టుకోవచ్చు, ఆర్గనైజ్ చేసుకోవచ్చు. 1500కి ఆ పర్టికులర్ స్టాండ్ ఉంది. సో ఇదండి నా వీడియో. మీ అందరికీ నచ్చింది, మీకు ఒక ఐడియా వచ్చిందని ఆశిస్తున్నాను. సో మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి.